దేవుడికి స్తోత్రం. పాస్టర్గా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంటే కింద పడితే కాళ్ళు లేవట్లే, ఏడుస్తుంది. రాత్రిలో నిద్రపోతే ఏసు రక్తం రాసి ప్రార్థన చేసి తగ్గిపోతే సాక్ష్యం చెబుతున్నాను. తగ్గిపోయింది. ఏ ఊరు మీది? ఈ ఊరు దర్శే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రభు స్వస్థపరిచయం. దేవుడి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. ఊడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. మేము పత్తి పోయినాం. పత్తి పోతే నా చిన్న కూతురికి బెందులు ఆలోచనాయి, తలకి బెందులు ఆలోచనాయి. హాస్పిటల్లో తీసుకుపోతే ఇండిషన్ వేసింది. ఇండిషన్ అయ్యి తలకి తగ్గినాయి కానీ మళ్ళీ ఒంటికి వచ్చినాయి. ఒంటికి వచ్చి ఇండిషన్లు బాటలు పెట్టినా కానీ తగ్గలే. ఇంటికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకొని ముఠా మొత్తం మేము ప్రార్థన చేసి అమ్మాయికి ఏసురత్తం పూసి మంగళవారం ప్రార్థనకి వచ్చి నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. తగ్గిపోయింది. మీ అందరికి నా వందనాలు. నాకు ఈ పక్కలో నొప్పిగా ఉంది. నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే పేకు సీమ్ పట్టినదమ్మా అని చెప్పిండు. ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మీ అందరికి నా వందనాలు. ప్రభు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గిపోయి మామయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. 7 వారాలు వచ్చి నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. మామయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామం స్తోత్రం. అందరికీ వందనాలు, అనేక వందనాలు. ఇక కంటి ఆపరేషన్ అయింది. కన్ను ఎరుపు, కన్ను గాంట రాలేదు, నరాలను కొవ్వు అయిపోయింది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. నా మనసులో అనుకున్నాను మంగళవారం పాదంకి వెళ్ళాలి అని నేను అనుకున్నాను. జ్వరం కూడా వచ్చింది. దానివల్ల జ్వరం కూడా తగ్గిపోయింది, హుషారు ఉంది. పోయినసారి మందు అదేంటో బియ్యం కోతం ఇచ్చినాను, మరి తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రం. అయ్యగారికి వందనాలు. మరి మా భర్త గారికి గుండెల్లో నొప్పి వచ్చింది. భయంకరమైన నొప్పి వస్తే హాస్పిటల్కి చేర్చినా కానీ గ్యాస్ ట్రబుల్ వల్ల బాగా నొప్పి వస్తున్నది అని మందులు ఇచ్చారు. మందులు ఇచ్చినా కానీ తగ్గల. అసలు మందులు ఇచ్చినా తగ్గలేదు. తగ్గపోయే అసలు ఊపిరి ఆడటం లేదు. భయపడుతున్నాడు, నేను బతుకుతున్నా లేదా అని భయపడుతుండేసరికి ఇటు కాదు అని అయ్యగారి కాడికి తీసుకుపోతానని ఇటుకి తీసుకొచ్చా. మంగళవారం తీసుకొస్తే అయ్యగారు ప్రార్థన చేసిండు. గుండె మేము చేసి ప్రార్థన చేసేసరికి ఇంటికి పోయేసరికి తగ్గిపోయేసరికి తండ్రి నొప్పి ఇంక రాకుండా, ఎప్పటికి రాకుండా క్షేమంగా నా భర్త ఉంటే నీ సన్నిధిలో నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. పూర్తిగా తగ్గిపోయినంత రైస్ కూడా బియ్యం కట్టేసుకొని భర్త గారిని తీసుకొని వచ్చిన. అంతేకాదు నా మనవరాలకి టైఫాయిడ్ జ్వరం అన్నారు. వచ్చాడు నీ భర్త? వచ్చా. లేచి నిలబడయ్యా ఒకసారి. గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. లేదా నొప్పి? అస్సలు లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొర. అంత రైస్ కూడా వేసుకొని వచ్చామని. అంతేకాదు రైస్ బియ్యం నాకు కాదు, నాకేమి ఇచ్చావు నువ్వు? నాకేమి ఇలా. మరి నా మనవరాలకి రైస్ బ్యాగ్ కాదు వచ్చిన వాళ్ళందరూ హాస్టల్లో బాగా జ్వరంతో 6 రోజులు జ్వరం వచ్చింది. హాస్పిటల్కి చూపించిన తగ్గల. గత రాత్రి సమయంలోనే ఈ డాక్టర్ చూపించిన తగ్గకపోతే నేను ప్రార్థన తీసుకొని వస్తానయ్యా, మంగళవారము నా మనవరాలు లేచి తిరిగితే మనవరాలను కూడా తీసుకొని వస్తానని రాత్రి కన్నీటితో ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. తీసుకొని వచ్చా మనవరాలను కూడా. దేవుడికి మహిమ. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. డాక్టర్లు చేయన త్యాగం నా దేవుడు మేలు చేసిండు నాకు. నాకు మెడలు నొప్పులు, మెడజేవులు, నడుములు, మోకాలు నొప్పులు 3 వారాలు వచ్చి నేను సాక్ష్యం చెబుతానని ఏసు రక్తం రాసుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మరి నాకు గుండెల నొప్పిగా ఉంటే తగ్గితే మంగళవారం ఏ నొప్పి అమ్మా? తగ్గింది. ఏ నొప్పి? గుండెల నొప్పి. ఏ ఊరమ్మా మీది? చోటపాలెం. తగ్గిపోయిందా తల్లి? మా పాప గుల్లలు వచ్చాయి, బాగా ఒళ్ళంతా గుల్లలు వస్తే తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. గుల్లలని స్కిన్ మీద ఉన్న ఎలర్జీస్ అని తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. నా మనవరాలకి జ్వరం 2 రోజులు హాస్పిటల్ పోయినా తగ్గల. మంగళవారం ప్రార్థన కొత్త నేను ఏసు రక్తం పూస్తే తగ్గిపోయింది. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. నా భర్త విషయంలో 3 నెలలు మందులు అడుకున్న తలనొప్పి తగ్గల. 3 వారాలు ప్రార్థన కొత్త తగ్గింది. ఇప్పుడు నాకు నడుము నొప్పి కూడా ప్రార్థన. ఇప్పుడు నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా? తగ్గింది. స్వస్థత ఎవరు ఇచ్చారు నీకు? యేసయ్య ఇచ్చిండు. ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది. మీ అందరికి వందనాలు. దేవుని సాక్షి. మీ అందరికి వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్కి వందనాలు.
నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాలో ఉన్న తలనొప్పి, మెడల నొప్పులు, ఈ పొట్ట నొప్పుకుంది, నడు నొప్పులు, ఇవన్నీ బాగా నొప్పులుగా ఉంటాయి. దేవుడా నాకు తగ్గితే పడని యేసురక్తం మంగళవారం ప్రార్థనకు వచ్చి యేసురక్తం పుచ్చినా తగ్గిపోయింది. మా అమ్మాయికి కూడా ముక్కు పండగ అప్పుడు బాగా జలుబు చేసి ముక్కు గాలట్లేదు. దేవుడా వయసు అమ్మాయి పోయి ఏం తిట్టని మాకు హాస్పిటల్కి పోతే సుక్కలు మంది ఇచ్చారు. అది వేసుకున్నాం. యేసురక్తం పూసుకుంటే తగ్గిపోయింది. కల్లూరు మీ అందరికి వందనాలు. నేను పోయిన వారం రావాలనుకొని వెనుక పడిపోయినాను. నేను రైస్ తీసుకొచ్చి మంగళవారం ప్రార్థన పోయి నేను ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి ఏసయ్య కాడికి. వారం వెనుక పడుతున్నది ఏసయ్య, మీ సన్నికి నడిపించి ఈ వారం వచ్చి మీకు సాధ్యం చెప్పి రైస్ ఇస్తాను. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రేజ్లార్డ్ అన్నయ్య. నా కూతురికి దేవుడు ఒంగోలు కిమ్స్లో బిఎస్సి నర్సింగ్ సీట్ ఇచ్చాడు. అందుని బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నా. నాకు తెలిసిన ఆంటీ క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆంటీ మంచంలో నుంచి లేలేని పరిస్థితి, లేచి నడవలేని పరిస్థితిలో ఉంది. ఆ రోజు సాయంకాలం అన్నయ్యతో నేను ప్రేయర్ చేయించాను. బాగానే ఉంది. దేవుడి సాక్ష్యం దీవించును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పాస్టర్కి నా వందనాలు. నాకు గుండెల్లో నొప్పి, ఇక్కడ ఛాతిలో నొప్పి, ఎక్కడ వెనక వస్తూ ఉండేది. టాబ్లెట్లు వేసుకున్నా కానీ తగ్గటం అలా. నేను ఇంకా ఎప్పుడు తెల్లారిద్దా అనుకుంటా రోజు సందకాడ పండుకునేది, బాధపడతా ఉంటా. నైట్కి బాగుండిద్దా బాగా ఎక్కువ టెన్షన్ పడి బాధపడతా ఉంటే ఇంక నేను ఆ టాబ్లెట్లు ఆఫ్ చేసి, దేవా తండ్రి నీవేనయ్యా నాకు, నేను ఎట్టా మంగళవారం ప్రార్థనకి వెళ్తానేమన్నాను సంవత్సరం నుంచి. తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. ఇంకా అప్పటి నుంచి ఆ టాబ్లెట్లు కూడా వేసుకోవటం లేదు, పక్కన పెట్టేసి నన్ను దేవుని దయ వల్ల నాకు తగ్గింది. చూస్తాను అలాగే తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. అలాగనే మా మనవరాలకు కూడా బాగా లేకపోతే పొట్టకాడ బాగా నొప్పి ఉందమ్మా అని ఏడుస్తుంది. ఆ యేసురక్తం పూసాను, కొంచెం నోట్లో ఆయిల్ వేసాను, తగ్గిపోయింది. స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ అబ్బాయి మా చెల్లెల కొడుకు. ఆ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి మాటలు లేవు, నడవలేడు. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు చేత ప్రార్థన చేయించుకున్నా సార్. మళ్ళీ యేసు రక్తముకు తీసుకుపోయి పూపించి చేసా. ఆ అబ్బాయికి బాగుంటే సాక్ష్యం ఇస్తాను అనుకున్నా. ఇదే నా చిన్న సాక్ష్యం సార్. నడుస్తున్నాడు, నడుస్తున్నాడు, మాటలు వచ్చినాయి, మాటలకు వచ్చి అంతకుముందు నడవలేడు. ఆ తల్లి హృదయం ఎట్టుంటుందో తెలుసా? తన బిడ్డకి సమస్య వచ్చింది కాబట్టి నా యేసయ్య తీర్చాలి. ఆ బిడ్డ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నా యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్ట. వందనాలు అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మా ఆయన 6 వారాలు వచ్చాడు ఇక్కడికి. పంటి చిగురు బాగా 4-3 నెలల నుంచి ఇంతలా వాసింది. ఇది రాయి ఏం కాదన్నారు, రాసినాను. గజల్లో బిల్లలా గట్టింది, అందరు చూపించుకోమన్నారు. నేనైతే పోను, నువ్వే తగ్గి ఏమన్నా చేయి నాయన, నువ్వే నాకు ఆయన ఏం చెప్పి నేను 2 రోజులు 3 రోజులు పూసిన ఏడ్చుకొని నాకు తగ్గిపోయింది. ఇంక మా అమ్మాయికి రాత్రి కడుపులు నొప్పి అన్నయ్య అని ఫోన్ చేశాను, తగ్గిందంట, స్వస్థత కలిగింది. ప్రార్థన చేసుకున్నావు. ఏ ఊరమ్మ మీది? రాజంపల్లి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అబ్బాయికి బాగలేక పిల్లలు క్రికెట్ అని ఆడుకుంటా రాయేసాడంట. ఆ రాయి కాలికి తగిలి వాసి అసలు నడవలేకపోయి, అడుగు కింద పెట్టలేకపోయి, ఎత్తుకొని తిరిగే నైట్ అంతా. యేసు రక్తం పూసి సాక్ష్యం మంగళవారం పోయి సాక్ష్యం చేస్తానని అనుకున్న తగ్గింది. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. వందనాలన్నా. మా అమ్మాయికి మొన్న 4 రోజుల క్రితం నైట్ బాగా మక్కి నొప్పి వచ్చింది. ఎమ్మటే యేసు రక్తం పూసి నీకు ఫోన్ చేసావు, ప్రార్థన చేసావు, దేవుడు తగ్గించాడు. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ప్రభు నామానికి వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. మా అల్లుడు మా మరిది అద్దంకి పనికి పోతే పైనుంచి పడి కాలు ఇరిగింది మా మరిదికి. మా అల్లుడికి పక్కలో ఎముకలు ఒత్తుకున్నాయని చెప్పారు. మరి కాళ్ళు వాసిని, ముఖం వాసింది, అన్నీ వాసి ఆసుపత్రికి పోతే ఆపరేషన్ చేయాలా అన్నాను. తండ్రి క్షేమంగా నాయన నీ బిడ్డల్ని ఇంటికి నడిపిస్తే నేను మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటాను. మా భర్త కూడా పనికి పోయి కాలు నొప్పి అన్నాడు. స్థాయిలం పోసి ప్రార్థన చేసిన నా నడుము నొప్పిని కూడా తగ్గించి యేసయ్యకి వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు చేసిన మేలులను బట్టి. 2 వారాల నుంచి మంగళవారం ప్రార్థనకు బాదాం అనుకుంటూ పాలైపోయాను. ఈ వారం వచ్చి నడుము నొప్పితే ఎంతో అల్లాడుతున్నాను.
ఎవరి దగ్గర పోతే ఎవరు నాకు సాయం చేస్తారు, దేవుడే నాకు సాయం చేస్తారని నేను ఒప్పుకున్నా. నడుము నొప్పితో వచ్చావు ఇక్కడికి వచ్చేటప్పుడు, రాలేని స్థితిలో. ఇప్పుడు లేచి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లుంది మరి? తగ్గిపోయిందా? ఇప్పుడే వెంటనే ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. గట్టిగా. నడుము నొప్పి, నాకు నడుము నొప్పి అయితే పోయిన వారం వద్దాం అనుకున్న మంగళవారం ప్రార్థనకి యేసయ్య అడిగిపోతే నాకు నడుము నొప్పి తీసేస్తారండి, అందుకని వచ్చినాను సార్. నడుము నొప్పి బాధతో వచ్చావు, తగ్గిపోయిందమ్మా నడుము నొప్పి? ఇప్పుడే తగ్గిందా? యేసయ్య తగ్గించి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టండి. వందనాలు పాస్టర్ గారు. నడునొప్పితో బాధపడుతున్నాను, కానీ మంగళవారం ప్రార్థనకు 3 వారాలు వస్తే తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది నడుము నొప్పి? తగ్గిపోయింది. ఇంకొకళ్ళకి కూడా తగ్గిందంటే ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ఇంకొకళ్ళకి కూడా తగ్గింది. కూర్చున్నారు వాళ్ళు లేకోకుండా, సాక్ష్యం చెప్పకుండా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? తగ్గింది కానీ లేగవలా. మర్రా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపడు. పాస్టర్కి పాస్టర్ అమ్మకి నా వందనాలు. మరి పోయిన మంగళవారము మా బర్రె కానరాక అప్పటికి 3 రోజులు దేవా తెల్లారలేక మా బర్రె కానొస్తే నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెబుతానని అనుకొని ఆ నైట్ అనుకున్న తెల్లారలేక కనపడింది. దేవుని చేసిన మేలుకు ఎంతో గొప్ప. వెంటనే ఉదయానికి కనపడిందా బర్రె? కనపడింది. తప్పిపోయిన గాడిదలు కనపడినట్టుగా. అప్పటికి 2 రోజులు ఊర్లన్నీ గాడిదలు కూడా కనపడలేదంట. ఊర్లన్నీ తిరిగి వచ్చినాం. బైబిల్లో ఒక అతనికి గాడిదలు కనపడలేదంట. ఎవరికి తెలుసా? ఎవరు తెలుసా అమ్మ నీకు? సౌలు అనే రాజు వాళ్ళ నాన్న చెప్పాడంట, రే గాడిదలు తప్పిపోయి పోయి ఎదుగురా పో అన్నాడంట. ఎదుగుతుంటే ఎక్కడ దొరకపోతే సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. దేవుడు అద్భుతంగా గాడిదలు తను దొరికించుకొని తీసుకెళ్ళాడు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏంది పాస్టర్ గారు బర్రెలు తప్పిపోతే లేదా బర్రెలకి ఏదో ప్రాబ్లం వస్తే నేను ప్రార్థన చేశాను, దేవుడు అంటే ఇయ్యా అని చెప్పి అంటారు. నీకంటే బాబు ఇంట్లో ఇనపెట్లో 4 కేజీల బంగారము, ఒక 50 లక్షల డబ్బు ఉంది, అందరికి ఉందా? పాపం వాళ్ళకి ఆ బర్రెలే వాళ్ళకి ఆధారం. వాటికి పాలు వస్తేనే నలుగురికి పోసుకుంటారు, లేకపోతే కేంద్రానికి పోసుకుంటారు, వాళ్ళకి ఫుడ్డు. కాబట్టి దేవుడు వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వాడి చేతి పనిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాల. కూర్చో. సాధ్యం ఏంటంటే 3 రోజులు ఒకటి మన గ్యాస్ నొప్పి ఎక్కువ అయ్యి పండుకుంటే నిద్ర రాలేకుంటే బాధగా ఉంది. పొట్ట బరువుగా ఏంది సయ్యి అని ప్రార్థన చేసి వేసి రక్తం పూసినా తగ్గింది. మళ్ళీ తగ్గి నాకు చెవు అంతా ఒకటే నొప్పి. ఇదంతా ఏంది నాయన, 1 సంవత్సరం వరకు 1 సంవత్సరాలు వస్తున్నాయి. ఈ చెవు కూడా నొప్పి దిగుతుంది. నీ మందిరానికి సాధ్యం చేసి తగ్గింది. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పాస్టర్కి వందనాలు. హాస్పిటల్కి పోతే కాళ్ళు పగిలితే ఇంచెస్తూనే వచ్చినాయి. నయం కాదమ్మా నీకైతే. ఇక్కడికి 3 వారాలు వచ్చిన తగ్గిపోయినాయి. ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? మరి కొమరోలు. కొమరోలు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఇందా తల్లి చెప్పమ్మా. ఏ ఊరు మీది? భూమాయిపాలెం. భూమాయిపాలెం. చెప్పమ్మా. నడుము నొప్పి తగ్గిపోయింది సార్. నడుము తగ్గిపోయిందా? ఇప్పుడు తగ్గిపోయిందా? ఇప్పుడే సార్ రావటం నేను ఫస్ట్. వెంటనే ఎవరు స్వస్థపరిచారు? నేను. దేవుడు స్వస్థపరిచారు సార్. రైట్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా కొట్టడమ్మా. ఆయాసంగా నడుములు నొప్పులు ఉన్నాయి, దేవుడు స్వస్థపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు చేసిన కార్యాలను బట్టి యేసయ్యకే మహిమ. అమ్మా నాకు నేను టాల్చి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, గుండెల నొప్పి సార్ తగ్గల ఈడికి వచ్చి నాకు నడుము నొప్పి, గుండెల నొప్పి తగ్గింది. తగ్గిపోయింది. గుండెల్లో మంట, కడుపులు నొప్పి అయ్యా. మంగళవారం నీ ప్రార్థనకు వస్తానని అనుకున్నా. తగ్గిందమ్మా? తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. పిల్లలు ఇచ్చారు. గోడుంది సార్. చెప్పమ్మా. దేవునికి స్తోత్రములు. పాస్టర్ గారికి వందనములు. మాది మార్కాపురం దగ్గర తిప్పాయిపల్లి గ్రామం. మేము పోయిన 2 నెలలు అయింది బాబు పుట్టి. బాబుతో అప్పుడు ఒంగోలులో హాస్పిటల్కి వెళ్ళినాం. రిమ్సన్ హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ అని వెళ్తే వాళ్ళు నన్ను స్కానింగ్ తీసి కొంచెం అమ్మాయి బతకదు, చనిపోతుంది, బిడ్డకు కానీ చెప్పలేము గ్యారంటీ అని సంతకం చేయించుకోమన్నారు. నా తోటి కానీ ఎవరు హాస్పిటల్కి కానీ రాలేదు. మా తోడి కోడలు అంటే పెద్ద మామ కూతురు, అది కోడలు నా అమ్మటి వచ్చింది.
ఇంకా ఆ అమ్మాయి వచ్చి నేను రూపాయి కానీ తీసుకెళ్ళలేదు డబ్బులు. ఇంకా ఆధార్ కార్డు కాబట్టి ఇంకా ఆధార్ కార్డే పట్టుకొని పోయినాం బస్సులో, ఫ్రీ బస్ అని. పోతే ఆడికి వాళ్ళు ఈ మాట చెప్పారు, మా ఆయన కానీ ఊర్లో ఉన్నాడు. ఇంకా పోయిన తర్వాత ఇంక వాళ్ళు ఆపరేషన్ చేస్తాము, ఇంకా మీ వాళ్ళందరికీ చెప్పుకోండి, సంతకాలు చేయండి అని చెబితే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా సంగతి ఇట్లా అంటున్నారు ప్రేమరాజు, మీ ఆవిడ ఇట్లా నమ్మకం లేదు అని చెప్పిర్రు. ఇంకా సరేలే అని వాళ్ళ డాక్టర్లన్నీ సంతకాలు అన్నీ తీసుకొని ఇంకా ఆపరేషన్ చేశారు. బిడ్డ అబ్బాయి 1.5 కేజీ పుట్టిండు. ఇంకా అబ్బాయిని ఐసీలో ఉంచారు. ఐసీలో ఉంచి నాకు చూపెట్టలేదు. 7వ రోజో 5వ రోజో నాకు చూపించినప్పుడు నేను మా అత్త ఇక్కడికే ప్రార్థనకు వస్తుంటుంది. 7 వారాలు వచ్చింది. ఆమె పేరు మల్లమ్మ. ఇక్కడికే ప్రార్థనకు వచ్చి ఆమె దేవుణ్ణి ఇట్లా అనుకుందంట, బాబు తల్లి బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకుంది. ఊర్లో చెప్పింది. ఆమెకి ఇప్పుడు రాలేదు ఇక్కడికి. నేను కానీ మనసులో అనుకున్నా, యేసయ్య నా బిడ్డ కానీ బాగుంటే మా అత్త ప్రార్థనకి వెళ్తుంది కదా మంగళవారం చర్చి, అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వచ్చినాను. ఎప్పటి నుంచో వద్దామనుకున్నాను, ఎప్పుడు వీలు పడలేదు. ఎప్పుడు పట్ల ఏదో ఒక పనిలోనే ఉన్నాను. ఈ వారం వచ్చినాము. దేవునికి స్తోత్రములు.